హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి శ్వేత బ్లౌజ్ డిజైన్స్. టుడే నేను సింపుల్ బ్లౌజ్ డిజైన్ చూపిస్తున్నాను. నా ప్రీవియస్ వీడియోస్లోనే బ్యాక్ నెక్ హ్యాంగింగ్స్ అండ్ స్లీవ్స్ హ్యాంగింగ్స్ చూపించాను. నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. ఓకే అండి, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. నేను రౌండ్ నెక్ తీసాను. రౌండ్ నెక్కి బార్డర్ లాగా గోల్డ్ కలర్ థ్రెడ్తో స్టిచ్ చేశాను, జెర్రీ థ్రెడ్తో. నెక్స్ట్ 1 ఇంచ్ గ్యాప్ తీసుకుంటున్నాను, సేమ్ ప్రాసెస్లోనే అలాగే. అక్కడ కూడా అలాగే జెర్రీ థ్రెడ్తో స్టిచ్ చేస్తాను. నెక్స్ట్ నేను ఎలా స్టిచ్ చేస్తానో క్లియర్గా చూపిస్తాను. ఇలా టోటల్ నెక్ మొత్తం డ్రా చేసుకున్నాను. ఫస్ట్ ఇలా పైన జెర్రీ థ్రెడ్ పెట్టాను, కింద నార్మల్ కాటన్ థ్రెడ్ యూస్ చేస్తాను బాబిన్కి. అలా నార్మల్గా మనం రొటీన్గా బ్లౌజెస్ అలా స్టిచ్ చేసుకుంటున్నట్లు అలా స్టిచ్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. అలా 1 లేయర్ కాకుండా పైన బాబిన్లో 2 or 3 లేయర్స్ కూడా యూస్ చేయొచ్చు. అప్పుడైతే స్టిచ్చింగ్ అనేది థిక్గా ఉంటుంది. నేను అలా కాకుండా 1 లేయర్ పెట్టుకున్నాను. నెక్స్ట్ వీడియోలో 2 or 3 లేయర్స్ కూడా చూపిస్తాను. అలా నార్మల్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా కంప్లీట్ అయ్యాక మిడిల్లో కర్వ్స్ లాగా స్టిచ్ చేస్తున్నాను నేను. కర్వ్స్ కూడా ఇంచెస్ లాగా 1 or 2 ఇంచెస్ గ్యాప్స్ తీసుకొని ఫస్టే డ్రా చేసుకోండి మీరు. నేను డ్రా చేసే వీడియో స్కిప్ చేశాను, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలా టోటల్గా సర్కిల్ షేప్లో కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ప్లెయిన్గా ఉంటుందని, ఆ షేప్స్ ప్లెయిన్గా ఉంటాయని నేను కుందన్స్ యూస్ చేస్తూ డిజైన్ అనేది వేశాను. ఫస్ట్ అలా గ్లూ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ మల్టీ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ లేదంటే మీ దగ్గర ఏ టైప్ కుందన్స్ ఉన్నా అవి యూస్ చేయండి. నేను లీఫ్ షేప్ కుందన్స్ యూస్ చేశాను. 3 కుందన్స్ ఫ్లవర్ లాగా వచ్చేలాగా యూస్ చేశాను. టూత్ పిక్తో యూస్ చేయండి, నార్మల్ హ్యాండ్తో అయితే షేప్ అవుట్ అవుతుంది, అందుకనే నేను టూత్ పిక్తో యూస్ చేశాను. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలా టైమ్స్ చెప్పాను ఇలా యూస్ చేయమని. ఫైనల్లీ డిజైన్ అయితే ఇలా ఉంది. బ్లౌజ్కి సర్కిల్ షేప్ ఒక్కటే నేను డిజైన్ చేశాను. మీకు ఇంకా హెవీగా కావాలంటే బ్లౌజ్కి అక్కడక్కడ కూడా సేమ్ అదే ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవచ్చు. నేను ఓన్లీ థ్రెడ్స్ కాకుండా బెల్ట్ టైప్ యూస్ చేశాను. జస్ట్ ఫ్లవర్స్ బాగుంటాయేమో అన్నట్లు పెట్టాను, నాకు నచ్చలేదు. అందుకని సేమ్ బ్యాక్ నెక్ డిజైన్కి ఎలా వేసానో సేమ్ అదే ప్రాసెస్లోనే బెల్ట్కి కూడా అలాగే డిజైన్ వేశాను. గ్యాప్స్ వదిలేసి 1 ఫింగర్ గ్యాప్ తీసుకొని అలా డిజైన్ చేసుకుంటున్నాను. మీకు ఇలా కాకపోయినా స్టార్టింగ్లో ఫ్లవర్ చూపించాను కదండి, అలా ఇంట్రెస్ట్ ఉంటే అలా అయినా డిజైన్ చేసుకోవచ్చు. జస్ట్ ఫ్లవర్స్ స్టిక్ చేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. అవి సింగిల్ పీసెస్ ఏం కాదు. ఫైనల్లీ బ్లౌజ్ డిజైన్ అయితే ఇలా ఉంది. మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. బ్లూ పైన గోల్డ్ డిజైన్ ఆపోజిట్ కలర్లో చాలా బాగుంది. సింపుల్గా చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు, హెవీ డిజైన్ అయితే ఏమీ కాదు ఇది. నా ప్రీవియస్ వీడియోస్లో హ్యాంగింగ్స్ డిజైన్ కూడా చూపించాను, స్లీవ్స్ హ్యాంగింగ్స్ డిజైన్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. అండ్ థ్రెడ్ హ్యాంగింగ్స్ కూడా చూపించాను. సింపుల్గా వేసాను థ్రెడ్ హ్యాంగింగ్స్ కూడా, రెడీమేడ్ హ్యాంగింగ్స్ కాకుండా. రెడీమేడ్ హ్యాంగింగ్స్ అయితే చాలా కాస్ట్ ఉంటాయి, అందుకనే నేను
సింపుల్గా ఇలా డిజైన్ చేశాను. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో.